ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వెజ్ కిచెన్. ఈరోజు మనం కోనసీమ స్పెషల్ గుత్తి వంకాయ నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు: కాయబడంగా తరుక్కున్న వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టిన చింతపండు, సరిపడ నూనె, మినపవడియాలు, ఎండుమిరపకాయ ముక్కలు, పోపు సామాన్లు. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని పోపుకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా పోపు సామాన్లు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర పోపు వేసుకోవాలి. ఈ పోపు ఎర్రగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత కూర సరిపడ కారం, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది, మిక్సీ జార్లో తీసుకుందాం. ఇదే మూకుట్లో కొంచెం నూనె వేసుకుని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి, ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసుకుని తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి నూనెలో. మనం ఇందాక కూరకి పోపు వేసుకున్నాం కదా, ఆ పోపులో సరిపడ ఉప్పు వేసి చల్లారిన తర్వాత ఈ పోపు ఉల్లిపాయ ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. ఈ వంకాయ ముక్కలు మగ్గడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపల మనం వేయించుకున్న పోపు మిక్సీ పట్టుకుని వద్దాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ ఉల్లి ముద్దని ఈ వంకాయ ముక్కల్లో వేసుకోవాలి. వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ ఉల్లి ముద్దని ఇందులో వేసుకోవాలి. మనం ఈ కూరకి చింతపండు పులుసు గుజ్జు తీసుకున్నాం, ఈ గుజ్జుని ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. అడిగంటుతూ ఉంటుంది, కొంచెం కలుపుతూ ఉండండి. చింతపండు పులుసు వేసాం కదా, ఈ కాయ వంకాయ ముక్క ఉడకడానికి సరిపడ నీళ్ళు పోసుకోవాలి. ఈ కూర బాగా ఉడికినందుకు ఏంటంటే నూనె బాగా పైకి తేలుతుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఇందులో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందులో మినపవడియాలు వేసుకుంటే రుచి బాగుంటుంది. నూనె వేసి దోరగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగినాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వంకాయ కూరలో
ఈ మినపవడియాలను వేసుకుందాం. వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మన కోనసీమ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే మన గుమగుమలాడే కోనసీమ గుత్తి వంకాయ కూర రెడీ.